వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై నెలకొన్న పరిస్థితులు హైదరాబాద్కు రాకూడదన్న ఆలోచనతోనే ఈవీ పాలసీ తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీలో అనేక మార్పులు తెచ్చామన్నారు. నగరంలో 2800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. ఇప్పటికే 700 బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ గవర్నమెంట్ రిక్వెస్టింగ్ యూ, మీరు తప్పకుండా అందులో భాగస్వాములై మీ యొక్క భాగస్వామ్యాన్ని చూపిస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. కంపెనీస్ కావచ్చు, డీలర్లు కావచ్చు, ఎవరైనా. అదేవిధంగా ప్రభుత్వ పాలసీని కొంత ప్రచారం ప్రజలకు తెలవడం, మీ కంపెనీ మీ బోర్డులే మీయే చేసుకుంటూనే ఈవీ పాలసీ ద్వారా ఇంత కొంత కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కాకుండా కొంత ఛార్జింగ్ స్టేషన్స్ మీ షోరూమ్ల దగ్గర మీరు ఎట్లా ప్లాన్ చేస్తారా, లేకపోతే మీ రిక్వెషన్ మీద మనమైనా పెట్రోల్ బంక్స్ లో వాళ్ళను హెచ్పీసీఏలో, ఐఓసీఓ లేదా బీపీసీఏలో ఎవరైనా అడుగుతామా, ఎట్లా ఏదో మొత్తానికి ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ కు సంబంధించినటువంటి కొత్త ఫ్రీక్వెన్సీ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి సౌకర్యం పెరగాల్సిన అవసరం ఉంది. గతంలో సిఎన్జి ఆటోలు, సిఎన్జి బస్సులు తెచ్చిన ఆర్టీసీ తరఫున ఓన్లీ రిఫిల్లింగ్ సంబంధించిన స్టేషన్స్ ఇష్యూ వచ్చే బస్సులను తీసేయాల్సి వచ్చింది. ఇలా కూడా ఈవీ బస్సులకు సంబంధించి ఈవీ ఆటోలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎల్పీజీ ఇస్తా ఉన్నాం. సిఎన్జీ అంతా కూడా హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల మొత్తంగా ఒక్కటి కూడా డీజిల్ వాహనం లేకుండా ఉండాలనేటువంటి ప్రభుత్వ సంకల్పం. అందుకే 2800 ఆర్టీసీ బస్సులు తీసుకుంటా ఉన్నాం. 2800 ఆర్టీసీ బస్సులు కూడా కంప్లీట్ గా ఈవీ తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికే హైదరాబాద్ లో దాదాపు 700 చిల్లర ఈవీ బస్సులు నడుస్తా ఉన్నాయి. ఇంకొక 2800 బస్సులు వస్తే హైదరాబాద్ అంతా కూడా చేయడం జరుగుతుంది. అట్లనే సిటీ అంతా కూడా ఎక్స్పాన్షన్, అంటే చాలా ఎక్స్పాన్షన్ సిటీ అవుతా ఉంది. బస్సులు ఓల్డ్ 41 చార్మినార్, దిల్సుఖ్ నగర్, లేకపోతే కాచిగూడ టు ముషీరాబాద్ ఇట్లా ఈ నెంబర్లు ఉన్నాయి. మొన్న దాదాపు 380 రూట్లు కొత్తవి కూడా ప్రకటించి ఎక్స్పాన్షన్ రీచింగ్ టు ఎవ్రీ కాలనీ అట్లా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం, వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తా ఉన్నాం. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ప్రాసెస్ లో ఉంది. దాని తదుపరి ఇంకా ఈ రిఫ్లెక్టర్స్ కు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలను తీసుకురావడానికి జరిగేటువంటి ప్రయత్నం చేస్తాను. జనరల్ గా పబ్లిక్ లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఫీలింగ్ ఉన్నటువంటి ఆ చెక్ పోస్టులను కూడా ఎత్తేసినాం. ఈ రోజు మేమంతా కూడా బాగా ఎఫెక్టివ్ గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నడపాలనే విధంగా కొన్ని రిఫార్మ్ తీసుకొని వస్తాం.